మా ప్రియమైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడిని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు అని వాగ్దానం ఇచ్చింది. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసిన ఈ స్తుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే ఉండండి. అప్పుడు దేవుడి వాగ్దానం చేయించారండి. వెంటనే స్టార్ట్స్ పెట్టిన చూడండి ఇక్కడ. అవునండి, దేవుడు మరి ఎవరు అయితే నమ్ముతారో యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొననో అది దేవుని సంబంధమైనదని అంటున్నారు. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదంటున్నారు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు అంటున్నారు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇదే అంటున్నారు. ఇదివరకే అది లోకంలో ఉందంటున్నారు. అందుకని దేవుడు మనల్ని పిలుస్తున్నారు. ఏమనంటే, చిన్నపిల్లారా, మీరు దేవుని సంబంధాలు అంటున్నారు. మీలో ఉన్నవారు లోకంలో ఉన్నవారి కంటే గొప్పవారు కనుక మీరు వారిని జయించి ఉన్నారంటున్నారన్నమాట. దేవుణ్ణి మనం నమ్మి విశ్వసించి మరి ఆయన రక్తంలో కడగబడిన వారం కాబట్టి ఆయన మనలో ఉన్నారని అంటున్నారు. ఆయన మనం విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదనమాట. ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నారు. కాబట్టి మనలో ఆయన నివసిస్తున్నారు. మన హృదయములు అనమాట. ఆయన మహోన్నతుని దేవుని మన నివాసస్థలంగా చేసుకున్నాం కాబట్టి మనం ఆయన సంబంధం అన్నమాట. లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. లోకము వారి మాట వింటుందన్నమాట. మనమైతే మరి దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వారము మన మాట వినను అంటున్నారు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడం అంటున్నారు. ఎందువలన మనము సత్యస్వరూపైన ఆత్మ ఏదో, బ్రహ్మపరచ ఆత్మ ఏదో తెలుసుకొంచున్నాం అంటున్నారన్నమాట. దేవుడు ప్రేమ స్వరూపం అనమాట. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు అనమాట. మనం ఆయన ద్వారా మరి జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపినమాట. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది అనమాట. దేవుడు మన కోసం ఆయన కుమారుని పంపించారన్నమాట. ఎంత ప్రేమతో అనమాట. మరి ఆయన్ని మరి సిలువైపడ్డాడు మన కోసం, రక్తమంతా కలిసి ప్రాణమంది పెట్టాడనమాట. మనం దేవుని ప్రేమించటమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించారని చెబుతున్నారన్నమాట. దేవుడు మనము దేవుని ప్రేమించితమని కాదు కానీ తానే మనల్ని ప్రేమించారనమాట. మన పాపంలో ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపారనమాట. ఇందులో ప్రేమ ఉన్నదనమాట. మరి ఇంకా దేవుడు మనలను ఎలాగను ప్రేమింపగా మరి మనం కూడా ఒకరికొకరు ప్రేమించబద్దులే ఉన్నామని దేవుడు చెబుతున్నారన్నమాట. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ స్వతంత్రం ఉండదన్నమాట. నమ్మిన వాడు అడిగిన వాటిని మనం పొందకుండా దేవుల్లో ఉన్నాం కాబట్టి మనం ఏదో నేర్చి దేవుడు మన దేవుడు అనమాట. మన ఆరోగ్యం ఇచ్చి దేవుడు, ఐశ్వర్యం గంతా ఇచ్చే దేవుడు, ఇంకా మరి దీర్ఘాయు కావాలంటే దీర్ఘాయు ఇచ్చే దేవుడు మన దేవుడు అనమాట. ఆయనలోని సకల సంపదలు గుప్తమై ఉన్నాయన్నమాట. యెహోవాను ప్రేమించేవారికి సమస్తం సమకూడి జరుగుతుందన్నమాట. యెహోవా తన ప్రజలకు బలం కలిగించే దేవుడు, యెహోవా తన ప్రజలకు సమాధానం కలిగజేసే దేవుడు అనమాట. భయపడొద్దు అన్నారు. నేను విడిపిస్తాను, నేను తోడుగా ఉన్నా అంటున్నారు. నేను రక్షిస్తాక నేను ప్రేమిస్తున్నాను అంటున్నారు. విడవక నీ ఎడల నేను కృప చూపుతున్నాను అంటున్నారు అనమాట. నన్ను ప్రేమించమని నేను ప్రేమిస్తున్నాను, జాతిగతుకు నన్ను కనుగొంటా అంటున్నారు. ఇంకా నన్ను ప్రేమించమని నేను ఆర్థికతలు చేస్తాను, వారి నిధులు నింపుతానని కూడా అంటున్నారు. నా విశ్వసనీయ నా కృప నీకు తోడుగా ఉంటుంది అంటారు. నా నామని బట్టి నీకు పంపించాయి హెచ్చంపడద్దని అంటున్నారన్నమాట. ఇక్కడ ప్రతి భాష నేను తుడిచివేస్తాను అంటున్నారు. నేను నిత్యం నడిపిస్తాను, క్షేమకాలం నేను తొత్తుపరిచి ఎముకలు బలపరుస్తాను అంటున్నారు. ప్రభు నమ్మదగిన వాడు అనమాట. ఆయన మన శరపరిచి దుష్టతను కాపాడాడు మన దేవుడు అనమాట. ఆయన వాగ్దానం వచ్చి నెరవేర్చి దేవుడు మన దేవుడు అనమాట. భయపడదండి, దేవుడైనా దిగుబడి నేను బలపడతాను, సహాయం చేయమని నేనని చెప్పేసి నీతి రక్షణ నేను ఆదుకుంటా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారు. నీ దేవుడే నీ ముందు నడుస్తా అంటున్నారు. నీ వెనకాల వేసే దేవుడు కావాలి కాస్తానని ఏదైనా మాట్లాడుతున్నారండి. ఏదైనా వాగ్దానం మరి ఇంకా మనలో ఉన్నవాడు లోకంలో గొప్పవాడు కాబట్టి మనం లోకాన్ని జయించామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏదైనా వాగ్దానం అందరి జీవితంలో ఇవ్వాలని కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనతగా సరస్వతి మాత్రం ఘనమైన నామని కలిసి తీసుకోవద్దండి. ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డకి అవసరం తెచ్చింది అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చండి. బిడ్డలు మంచిగా ఇవ్వండి, దయశైలి దేవండి. ఉద్యోగులు తెచ్చండి. అదే ప్రశ్న ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదన ఉందకొని వాదించండి. వినివారిని అవుతుంది. రక్షణ దయచేయండి. మీరు త్వరగా రాని మీరు చేయండి. బంధ సదుపెంట కృప చెప్పుకుని ఎతడుగా ఉన్న బాగా దయచేయమని మా ప్రభు పేరేశ్వరుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.